వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది జ్యువెలరీ కలెక్షన్ వీడియో అయితే చేయమన్నారు, అందుకని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నా జ్యువెలరీ మొత్తం చూపిస్తాను. చాలా తక్కువే ఉన్నాయండి, ఎక్కువ ఏం లేవు. ఉన్నవి వరకే జ్యువెలరీ కలెక్షన్ చేయమన్నారని చేస్తున్నాను. ఇది ఈ జ్యువెలరీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఈ సెట్ వచ్చేసి సింపుల్గా ఇలా నెక్ పీస్ చాలా బాగుంటుంది. ఇక్కడ పింక్ కలర్లో వచ్చి చిన్నగా కొంచెం గ్రీన్ కలర్ అక్కడక్కడ డాట్స్ లాగా వచ్చాయి. చాలా బాగుంది కదా, ఇది నెక్కి అయితే చాలా బాగుంది. చూడండి, ఓకే, ఇది ఫస్ట్ జ్యువెలరీ. ఎక్కడ పడేస్తున్నామో కూడా తెలియకుండా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇయర్ రింగ్స్. అంటే ఎక్కడ ఉన్నాయో సరే. దీంట్లో ఉన్న జడబిల్లలు చూడండి, ఇవి నా పిల్లప్పుడు తీసుకున్న జడకి వచ్చినవి. మేమైతే ఇంట్లోనే పూల జడ కుట్టుకున్నాం కాబట్టి ఇవి తీసేసి ఆ జడకైతే పూలతో మేము పెట్టాము. ఈ బిల్లలు అయితే మళ్ళీ ఆ జడకి పెట్టేసేయాలి. ఇవన్నీ జడబిల్లలే. చూపించినవన్నీ పక్కన పెట్టేసుకుంటాను. ఓకే, ఇందాక నేను చూపించిన సెట్ ఇయర్ రింగ్ ఇది ఒకటే కనిపించింది. సో ఇలా ఉంటుంది ఇయర్ రింగ్స్ అయితే. 2 కొంచెం పెద్దగానే ఉన్నాయి కదా. లాకెట్ ఎలా అయితే వస్తుందో ఇయర్ రింగ్ కూడా అలానే వచ్చాయి. ఈ సెట్ నేను మీషోలో తీసుకున్నాను. రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసింది. 250 అంత పడింది అంతే నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చైన్ టైప్ వడ్డానం. ఇలా సింపుల్ శారీస్ కట్టుకున్నప్పుడు చైన్ వడ్డానం. ఇది ఎప్పుడైనా సింపుల్ శారీస్ మీదకి ఉంటుందని చెప్పి తీసుకున్నాము. పెట్టుకుంటే ఇలా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంది కదా. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాం మేము. మీకు ఎవరికైనా ఈ జ్యువెలరీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్లో సెర్చ్ చేయండి, వస్తాయి. లేదా మీ లింక్ ఇవ్వమన్నా ఇస్తాం. ఇంకా ఈ బ్యాంగిల్స్ చూడండి. ఈ బ్యాంగిల్స్ అయితే మేము తిరునాళ్ళలో తీసుకున్నాము. తీసుకుని 2-3 ఇయర్స్ అవుతుంది. ఎలా ఉన్నాయో అలానే ఉండిపోయాయి. చూడండి, దీని పక్కన సైడ్ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి. అవి ఎక్కువ యూజ్ చేసాము, ఇవి ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి ఇలా ఉండిపోయాయి. మ్యాచింగ్ కలర్ ఉన్నప్పుడే వేసుకుంటాం. పింక్ ఎలా ఉంది. ఇంకోటి మీషో జ్యువెలరీ మా దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇది కూడా మీషోలో తీసుకున్నదే. నేను ఎక్కువ వీడియోస్లో వేసుకుని చూపించాను ఈ జ్యువెలరీ. ఇలా ఉంటుంది, చాలా నిండుగా ఉంటుంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా అనిపిస్తుంది నాకైతే. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇది పింక్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది చూడండి. ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి. నెక్స్ట్ నా పెళ్లి జ్యువెలరీ. నా పెళ్ళికి నేను వేసుకున్న సెట్ ఇది. చాలా వీడియోస్లో నేను ఎక్కువ ఇవే యూజ్ చేశాను. 5 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు కలర్ చేంజ్ అని కూడా రాలేదు. మేమైతే ఇవి చిలకలపూడిలో తీసుకున్నాము పెళ్ళప్పుడు. చూడండి, కింద పాల్స్ వచ్చి పింక్ గ్రీన్ కాంబినేషన్లోనే ఉన్నాయి ఇవి కూడా. ఇది లాంగ్ హారం, ఇది మినీ హారం. వెళ్ళ పెట్టుకుంటూ చూపిస్తాను. ఇది లాంగ్ హారం, ఇది మినీ హారం. మొన్న తేజ మ్యారేజ్కి వేసుకున్నాను కదా, దాని మీద ఇయర్ రింగ్స్ ఇవి. వీటి మీద సెట్ ఇలా ఉంటుంది. దీనికి ఒక పాపిడి బిల్ల కూడా వచ్చింది చూడండి, బాగుందా. ఇదే పాపిడి బిల్ల. ఇదే ఈ సెట్ అయితే ఇది నా దగ్గర ఉన్న సెట్లో ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఇది తిరుపతిలో తీసుకున్నాను నేను. ఫేమస్ అవుతుంది కదా, ఇక్కడ అమ్మవారి లాకెట్ అయితే వచ్చింది. ఇది కూడా నేను చాలాసార్లు యూజ్ చేశాను. ఈ శారీ మీదకి సెట్ అయితే ఉంది, ఉంచుకుందాం. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మా ఈ హిప్ బెల్ట్ చూసారా, ఇది అక్క తిరునాళ్ళలో తీసుకుంది. ఇది కూడా శారీ మీదకి సెట్ అయ్యేలానే ఉంది.
దీన్ని ఎలా పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఉక్స్ అనేది ఇస్తారు, చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది. ఈ మధ్య మగ్గం వర్క్ బెల్టులు కూడా వస్తున్నాయి కదా, ఇలాగా అడ్జస్ట్మెంట్ కోసం ఇలా స్టిచ్బుల్గా ఇచ్చారు, ఎలాస్టిక్ వేసి. ఇక్కడైతే ఒక బటన్ లాని ఇచ్చారు, దీన్ని మనం ఇలా పెట్టేసుకోవటమే. ఈ శారీ మీద భలే సెట్ అయింది కదా ఇది. అనుకోకుండా అక్క డ్రెస్ మీద తీసుకుంది ఇది, నాకు ఈ శారీ మీద సెట్ అయింది. ఉంచుకుంటాను అక్క. నీ వడ్డానం ఏదక్క? ఇంకో వడ్డానం. ఈ వడ్డానం నా పెళ్ళిది చూడండి. ఇది కూడా చాలా షైనీగానే ఉంది, అస్సలు అనేది కలర్ కూడా చేంజ్ కాలేదు. ఇది మా పెళ్ళి సెట్తోనే తీసుకున్నాము. చూసారా ఇలా ఉంది, పెట్టుకుంటే చాలా హై లుక్ వస్తుంది. నేను మొన్న పెట్టుకుందాం అనుకున్నాను కానీ అక్కది వడ్డానం అయితే పెట్టుకున్నాను నేను తేజ పెళ్ళికి. ఇది పెట్టుకుంటే నేనే పెళ్లి కూతురు కన్నా డామినేషన్గా ఉంటుందేమోనని చెప్పి నేను పెట్టుకోలేదు ఇది. అయితే నేను పెట్టుకున్నది అక్కది ఆ వడ్డానం. మీరు ముందు వీడియోస్లో చూసుంటే ఆ వడ్డానం చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఎక్కడుంది అనుకుంటున్నాం కదా, మా అక్క వడ్డానం ఇలా బాక్స్లో పెట్టి ఇది కూడా చాలా జాగ్రత్తగా దాసాను. ఓకే, దీంట్లో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా నేను తిరుపతిలో తీసుకున్నా, 1 ఆఫ్ సెట్. ఇది 100 రూపీస్కే వచ్చాయి ఈ సెట్ కూడా. ఈ సెట్ కూడా చూసారు కదా, అందరు పింక్ గ్రీన్ కాంబినేషన్లో ఎక్కువ వస్తున్నాయి అన్ని సెట్స్. ఆఖరికి మా అక్క వడ్డానం కూడా పింక్ గ్రీన్ కాంబినేషన్లోనే ఉంది, చూసారా. ఇది సింపుల్గా చాలా బాగుంది. నేను మొన్న తేజ మ్యారేజ్కి వేసుకుంది ఇదే వడ్డానం చూడండి. దీనికి కూడా కింద వైట్ బాల్స్ వచ్చి చాలా బాగుంది. ఇట్లా ఉంటుంది పెట్టుకుంటే. ఎలా ఉంది? ఓకే, ఇది మా అక్క వడ్డానం. నెక్స్ట్ వేరేది. ఇవేమంటారక్క? చెమ్మచీరలు. నా పెళ్ళివి తీసుకున్నవి పాడైపోయాయి, ఇవి అక్క తీసుకుంది మ్యారేజ్ అప్పుడు పెట్టుకుందామని. నా మ్యారేజ్కి, ఆ మ్యారేజ్ ఇప్పుడే కాదు. నేను 3 కలర్స్ వచ్చాయి. 3 కలర్స్ వచ్చాయి, వైట్, రెడ్, గ్రీన్. ఎలాంటి డ్రెస్ మీదకైనా సరిపోద్ది ఇది. దీన్ని కూడా ఒక బాక్స్లో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవాలి, లేకపోతే ఇలానే నా సొగరం జుట్టు అంతా దీనికి అంటుకుపోయింది చూడండి. 3 కలర్స్ వచ్చాయి, ఏ డ్రెస్ మీదకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయేటట్టు తీసుకుంది. ఇది కూడా కలర్ అనేది అస్సలు చేంజ్ కాలేదు చూడండి. 5 ఇయర్స్ అవుతుంది మేము జ్యువెలరీ ఎక్కువ తీసుకుని. ఈ మధ్య అసలు ఆ జ్యువెలరీ అనేది తీసుకోవట్లేదు. ఇదైతే నా పెళ్లి సవరము. ఈ రకాల చిక్కులు పడిపోయింది, మొన్న తేజ మ్యారేజ్కి ఇచ్చాము, దాన్ని యూజ్ చేసుకుంది. కొనటం ఎందుకులే అని మేమే యూజ్ చేసుకోమని ఇచ్చేసాము. ఇప్పుడు నా హెయిర్ లేదు కదా, లేకపోతే ఇలా వేసుకునేదాన్ని. వేసుకుని లాంగ్ హెయిర్ లాగా ఉండేది, జడ, పెద్ద జడ. ఓకే, ఇంకా నా బ్యాంగిల్స్ చూపిస్తాను. నా జ్యువెలరీ అవ్వలేదు ఇంకా, వెయిట్. ఈ చైన్ అయితే మేము మా ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసేసాము, అక్క నేను. చూడండి, ఈ లాకెట్ చాలా ట్రెండింగ్. దీని ఏమంటారు అక్క? ఈ పూసలు దాన్ని ఏదో అంటారు కదా, చంద్రహారం అంటారు, అదేనేమో ఇది. ఆ టైప్లో చైన్స్ వచ్చేసి ఇక్కడ లాకెట్ అనేది వచ్చింది. ఇది కూడా మా మ్యారేజ్ అప్పుడే తీసుకున్నాము. ఎన్నో డ్రెస్సెస్ మీదకి, ఎన్నో సెట్ మీదకి ఇలా యూజ్ చేసుకున్నాం మేము. ఎక్కువ మా దగ్గర ఉన్న జ్యువెలరీలో ఎక్కువ యూజ్ చేసింది ఈ జ్యువెలరీయే. ఈ చైన్ బాగా యూజ్ చేసుకున్నాం. లాకెట్ కూడా చూడండి ఎంత బాగుందో, కింద డ్రాప్ లాగా వచ్చేసి చాలా బాగుంది. దీన్ని చంద్రహారం లాగా లాకెట్ లేకుండా విడిగా వేసుకుంటున్నారు పెద్దవాళ్ళు. ఈ చైన్స్ అయితే తెగిపోయాయి, అంతగా ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఈ చైన్ అయితే ఇది ఇలా మేము దేనికి, ఏ జ్యువెలరీకి ఆ జ్యువెలరీకి ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాం బాక్స్లో. ఇంకా ఈ పూసలు అన్నీ వచ్చేసి నేను తిరుపతిలో తీసుకున్నాము. 100కి 3 అంటే నేను 3 కలర్స్ తీసుకున్నాము, వైట్, ఈ గోల్డ్ కలర్, ఇంకా ఇలా మెరూన్ కలర్. నేను వేరే అమ్మాయికి ఇచ్చేసాను ఈ మెరూన్ కలర్. వైట్ అయితే నేను యూజ్ చేశాను. ఇప్పుడైతే నా దగ్గర మీకు చూపించడానికి ఈ గోల్డ్ కలర్ ఒకటే ఉంది. సో ఈ పూసలు అనేది ఇది. ఇంకా నేను తిరుపతిలో చాలా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను కదా. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను సిద్ధు అన్నప్రశ్నప్పుడు అడిగుప్పల్లో తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్. 4 వస్తాయి, 100 రూపీసే. 2 ఎక్కడో ఉండిపోయాయి. ఈ 2 ఉన్నాయి చూడండి, ఇవి కూడా పింక్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇవి కూడా
ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను తిరుపతిలో తీసుకున్నాను. ఇవి కూడా 100 రూపీసే. చక్కగా మంచి ట్రెండింగ్గా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా. వేసుకుంటే చూడండి ఎలా ఉన్నాయో. ట్రెడిషనల్గా కాకుండా ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ట్రై చేయవచ్చు. వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్. డైమండ్ లాగా ఉన్నాయి కదా, కానీ డైమండ్ కాదులే. ఈ బ్యాంగిల్స్ వచ్చి 2 years అవుతుంది. గోవా తిరునాళ్ళలో తీసుకున్నాను. అమ్మ తీసుకొచ్చింది నాకని. అసలు వేసుకున్నదే లేదు, ఎందుకంటే నేను బ్యాంగిల్స్ వేసుకుంటే అసలు సిగ్గు ఊరుకోవట్లేదు. వాడిని ఎత్తుకుంటే ఒత్తుకుపోతున్నాయి అంట, అందుకని బ్యాంగిల్స్ వేసుకోవటమే మానేశాను. చాలామంది బ్యాంగిల్స్ వేసుకోవేంటి పెళ్ళైన అమ్మాయి వేసుకో అంటున్నారు. కానీ మనకి ముందు మన పిల్లల హ్యాపీనెస్ ముఖ్యం కాబట్టి వాడికి గుచ్చుకుంటాయని చెప్పి నేను వేసుకోవట్లేదు. ఈ బ్యాంగిల్స్ కూడా అలాగే కొంటాను కానీ వేసుకుంటాం తక్కువ. ఇవి కూడా నేను తిరుపతిలోనే తీసుకున్నాను. 100 రూపీస్ పడ్డాయి. మొత్తం ఇలా గ్రీను పింక్ కాంబినేషన్. నా దగ్గర ఎక్కువ బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ పింక్ గ్రీను కాంబినేషన్లోనే ఉన్నాయి. ఇవైతే కొన్ని ఊడిపోయినాయి కూడా, ఇలాంటి బిళ్ళలు. ఈ బ్యాంగిల్కి అయితే 2 ఊడిపోయాయి, దీనికైతే 1 ఊడిపోయింది. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి, ట్రెడిషనల్గా బాగున్నాయి ఇవి. ఇవే కాదు ఇంకా ఉన్నాయి నా దగ్గర బ్యాంగిల్స్. ఇవి అన్ని బ్యాంగిల్సే చూడండి. ఇది మా అన్నయ్యకి ఇచ్చింది మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. నేను ఎప్పుడో ఒకసారి అడిగానని చెప్పి మా అక్క ఊరు వెళ్ళినప్పుడు నాకు ఇచ్చి పంపించింది బ్యాంగిల్స్. శారీస్ మీద చాలా బాగుంటాయి. ఇవి కూడా సింగిల్ బ్యాంగిల్ వేసుకుని మంచిగా రెడీ అయిపోవచ్చు. ట్రెడిషనల్ కాకుండా వెస్ట్రన్ వేర్కి ఈ బ్యాంగిల్స్ చాలా బాగా సెట్ అవుతాయి. ఇదైతే నేను గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను. ఆ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఏదో ఒకటి తీసుకోవాలి గుర్తుగా వెళ్ళినందుకు అని చెప్పి, అంత దూరం వెళ్ళాం కదా ఏదో ఒకటి తీసుకుందామని ఈ వుడెన్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఈ వుడెన్ బ్యాంగిల్ ఎంతంటే 60 రూపీస్ ఉంది. ఈ ఒక్క బ్యాంగిల్ వచ్చి 60 రూపీస్. వుడెన్ కదా, ఎప్పటికీ పాడవదని తీసుకున్నాను. ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఇదైతే దీనికి నేనైతే అక్క తీసుకుంది ఈ బ్యాంగిల్స్. 2 బ్యాంగిల్స్ అయితే తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్దామని, అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూలో ఉంచుతారు కదా, ఆ క్యూలో చాలా టైం పట్టేస్తుందని పడుకున్నాం అందరం. మార్నింగ్ కానీ పడుకుంటే గుచ్చుకుంటుందని పక్కన పెట్టాను అంతే. ఇంకా దర్శనం స్టార్ట్ అవ్వగానే అందరూ పరిగెత్తున్నారు కదా, బ్యాంగిల్ కూడా నేను అక్కడ పెట్టేసి మర్చిపోయాను. ఒకటే చేతికుంది, తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నాను. ఈ బ్యాంగిల్ ఒకటే ఉంది, కానీ ఈ బ్యాంగిల్ బాగుందని ఉంచుకున్నాను ఇలానే. ఈ బ్యాంగిల్ చూడండి, మా ఫ్రెండ్ చిన్నప్పుడు 10th క్లాస్లో ఇచ్చింది. చిన్నప్పుడు అంటే చిన్నప్పుడేం కాదు, ఒక 9-10 years అవుతుంది నా 10th క్లాస్ అయిపోయి. అంతే కాక అవుతుందా, ఇయర్స్ అవుతుంది. అప్పుడు ఆ ఇయర్స్ బ్యాక్ ఇచ్చింది. తను 10th చదివేటప్పుడు నాకు మీ ఇద్దరం చెరొకటి తీసుకున్నాం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. నీ దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి ఉంది అని. మొన్న ఈ మధ్య అడిగా నీ దగ్గర ఉందా అని. ఉంది అని చెప్పింది తను కూడా. తన పేరు కావ్య కుసుమ. ఈ బ్యాంగిల్ తనే ఇచ్చింది మా ఫ్రెండ్. నాకు ఇలాంటి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. పింగాణి గాజులా ఉంటాయి కదా, సౌండ్ చూడండి, పగిలిపోతాయి కింద అలా పడంగానే. ఇవైతే చాలా కలర్స్ తీసుకున్నాను. నా దగ్గర ఇప్పుడు స్కై బ్లూ, వైలెట్, ఎల్లో కలర్స్ అయితే ఉన్నాయి. వైలెట్ కలర్ ఒకటి పోయింది కూడా, పగిలిపోయింది. కింద ఇలా జారి పడ్డాయి అంటే చాలు పగిలిపోతాయి, అందుకని ఇవి జాగ్రత్తగా దాచుకుంటున్నాను. ఇంకా ఇందాక నేను పింక్ ఈ బ్యాంగిల్స్ చూపించాను కదా, దీనికి సెట్ ఇలా అటు ఇటు ఇలా బ్యాంగిల్స్ అయితే వచ్చాయి, సైడ్ బ్యాంగిల్స్. వీటిని మేము ఎక్కువ వాడేసాం కాబట్టి కొన్ని అయితే పగిలిపోయినాయి. దీనికి 2 బ్యాంగిల్స్, దీనికి 2 బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ వచ్చాయి. ఇవి కూడా మేము తిరునాళ్ళలో తీసుకున్నాం. ఇంకా నా దగ్గర మట్టి బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇలా పేపర్లో చుట్టి దాచుకుంటున్నాను చూడండి. ఇవైతే గ్రీన్ సెట్. ఇవన్నీ మట్టి గాజులు. సంక్రాంతికి ఏదో కీడు వచ్చిందని చెప్పేసి ఇంటి పక్కన 2 అబ్బాయిలు ఉన్న వాళ్ళు, ఒక అబ్బాయి ఉన్న వాళ్ళకి కీడు వచ్చిందని 2 అబ్బాయిల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని గాజులు వేయించుకోవాలి అని అన్నారు కదా. నేను ఎవరిని అడిగి వేయించుకోలేదు, కానీ వాటంతటా అవే మా ఇంటికి వచ్చేసాయి ఒక్కొక్కరి ద్వారా. సో అవి ఆ గాజులు అయితే ఇవి చాలా గాజులు వచ్చాయి. చిన్న చిన్న మామూలుగా తీసేయి. ఇవి కూడా అవే గాజులు. నేను అసలు బ్యాంగిల్స్ వేసుకోవడమే తక్కువ, కానీ నా దగ్గర బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి చూసారా. ఇది కూడా ఒక సెట్. అసలు ఈ కలర్స్ అన్నీ ఎప్పుడు వేసుకుంటామో ఏమో కానీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇదైతే సెట్టే. ఇది మల్టీ కలర్ బ్యాంగిల్ సెట్. ఇది నేను చాలాసార్లు ఎక్కువ యూజ్ చేసింది బ్యాంగిల్స్ ఇది. సో ఇవి నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్. ఇంకా ఉన్నాయి కానీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చూపిస్తాను అండి. ఎయిర్ యాక్సెసరీస్ చూడండి. ఇది ఒక క్లిప్, ఇలా బ్యాక్ సైడ్ కొంచెం హెయిర్ తీసుకుని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది
ఇది కూడా ఇప్పుడు 1 year అవుతుందో 2 years అవుతుందో తీసుకుని 2 years అవుతుంది. 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఇవన్నీ నా హెయిర్ ఉన్నప్పుడు నేను ఎక్కువ యూజ్ చేసిన క్లిప్స్ ఇవి. మొన్న నేను తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు ఈ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ మా అక్కకు బాగా నచ్చాయని తీసుకుంది. సిల్వర్ చాలా బాగుంది. ఇవి కూడా పెట్టుకుంటే బటర్ఫ్లైస్ ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి కదా అన్ని బటర్ఫ్లైస్ డ్రెస్సెస్, బటర్ఫ్లై జ్యువెలరీ. నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్ సెట్స్ అన్ని ఇలా బ్యాంగిల్ చూసారు కదా. ఇంతకుముందు నేను డ్రెస్సింగ్ టేబుల్ చూపించాను అన్ని జ్యువెలరీ. ఇయర్ రింగ్స్ చూపించు. ఇయర్ రింగ్స్ అన్నీ నేను మొత్తం చూపిస్తాను చూడండి. ఇవైతే నాకు నచ్చి తోట దగ్గర తీసుకున్నాము. కాకాని తోట వెళ్ళినప్పుడు ఇవి సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ ఇష్టపడతాం నేను కానీ మా అక్క కానీ. ఎక్కడికి వెళ్ళినా ఇవే ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఇవేమో మా అక్క వెళ్ళినప్పుడు తీసుకుంది. ఇంకోటి వచ్చేసి దీనికి ఉన్న గ్రీన్ది స్టోన్ అయితే ఊడిపోయింది, అంటించుకోవాలి ఉంది కూడా. ఇప్పటికీ ఈ ఇయర్ రింగ్స్లో ఎన్నో వీడియోస్ చేశాను. ఇవి హ్యాండ్ మేడ్ ఒరిజినల్ వరి గింజలతో తయారు చేసిన ఇయర్ రింగ్స్. ఇంకా ఇవి కూడా బాగా ట్రెండింగ్ కదా, హీరోయిన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు చూసారా. ఇవన్నీ నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్ సెట్స్. ఫాస్ట్ వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనుకోండి, చాలా ఫాస్ట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇవేంటివి నెమలి పించారు ఇయర్ రింగ్స్. ఇవైతే మల్టీ కలర్డ్ ఇయర్ రింగ్స్. ఇవి తిరునాళ్ళలో తీసుకున్నాం మేము. ఇది ఒక బుట్ట లాంటిది. ఇది కూడా నా హెయిర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేసిన ఫ్లక్కర్స్. ఇలాంటి ఇయర్ రింగ్స్ 3 pairs తీసుకున్నాము. మా సిద్ధు అయితే ఇలా పట్టుకుని ఇలా ఎరగదీసేస్తున్నాడు. సో దీంతో ఇంకోటి అయితే ఈ సిల్వర్ సెట్లో ఒకటైతే ఎరగదీసేసాడు కూడా. ఇంకా ఇలాంటి బుట్టలు అన్నీ చాలా ఉన్నాయి. ఇది మేము వైజాగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదక్క. 5 years 4 years 5 years 6 years 7 years అవుతుంది. మేము వైజాగ్ వెళ్ళి 6-7 years అవుతుంది. నా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. మేము ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్ళాం. నేను 6-7 years అవుతుంది. వైజాగ్లో తీసుకున్నాం ఇయర్ రింగ్స్. పైనకి వెళ్ళాం కదా శివుడి దగ్గరికి, కైలాసగిరి వెళ్ళినప్పుడు ఒక చిన్న బ్యాగ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా తీసుకున్నాం అప్పుడు. ఓకే, ఇది నా జ్యువెలరీ. మన సబ్స్క్రైబర్ అడిగినట్టుగా మన జ్యువెలరీ కలెక్షన్ కూడా తీసాను, చూపించాక. ఇదంతా చాలా తక్కువ జ్యువెలరీ ఉంది నా దగ్గర, కానీ మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చేశాను ఈ వీడియో. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయమనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.